గాంధీ భవన్లో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మైక్ ని డిస్కనెక్ట్ చేసి మైక్ ఇయ్యకుండా అడ్జస్ట్ చేసిపోతే మేమందరం ఎంపీలు ఇమీడియట్గా వెళ్ళిపోయి స్పీకర్ క్యాబిన్లోకి వెళ్ళిపోయి ఏంది ఇది అని అడిగినాం. అడిగితే ఆయన కొన్ని రీజన్స్ అసలు వేగ్ రీజన్ చెప్పి తర్వాత మా డిప్యూటీ ఎల్ఓపి లీడర్ గౌరవ్ గొగోయ్ గారిని కేసీ వేణుగోపాల్ గారికి మీ ఇద్దరు రండి చెప్తా ఎందుకు అన్నాడు. మేమందరం సభ్యులు ఉంటే చెప్పా అన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ప్రధానమంత్రి అయినా లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినా ప్రతి సమస్య మీద ఒక చర్చ జరిగినప్పుడు పార్లమెంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్కి కూడా అదే సమయం అంటే దాని మీద మాట్లాడాలన్నా దాని మీద ఏమైనా వ్యతిరేకమైనటువంటి విషయాలు కానీ ప్రజలకు ఏమన్నా సంబంధించినటువంటి ఇష్యూస్ ప్రతి డిబేట్ తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ చాలా కీలకమైనటువంటి ప్లేయర్. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఏం మాట్లాడుతుందో అధికారంలో ఉన్న పార్టీ ఏం చెప్పాలనుకుంటుందో అది వాస్తవమా అవాస్తవమా అని చెప్పి చర్చ జరగాల్సిందే పార్లమెంట్ ఫ్లోర్ మీద. వాళ్ళు చెప్పింది ఏకంగా ఒక గంటన్నర స్పీచ్లు అమిత్ షా గారైనా నరేంద్ర మోడీ గారైనా లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ లేకపోతే ఇంకే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ పర్టికులర్ శాఖకు సంబంధించినటువంటి ఇష్యూస్లో వాళ్ళు చెప్పినవి అన్నీ కూడా వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ ఉందా లేదా అని చెప్పడానికే సభలో అపోజిషన్ లీడర్స్ నార్మల్గా ప్రతి పార్టీ నుంచి అది టీఎంసీ కానీ డిఎంకే కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇంకే ఆర్జేడీ పార్టీ నుంచి కానీ సమాజ్వాదీ పార్టీ నుంచి కానీ ఈరోజు ముఖ్యమైన కీలకమైనటువంటి నెంబర్స్ ఉన్నటువంటి పార్టీలు వీరికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అటువంటి పరిస్థితి జరగలేదు. ఎన్నోసార్లు ప్రతిపక్ష నేతలు మాట్లాడి సబ్జెక్టు మొత్తం చెప్పకముందే మైక్రోఫోన్స్ ఆపేస్తారు. మీరు కనుక హౌస్ని ప్రొసీడింగ్స్ లాస్ట్ 1 వీక్లో చూసినట్టయితే కూడా ఎన్నో సందర్భాలల్లో అంశం మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తుంటే 30 సెకండ్లలో సబ్జెక్ట్ ఒకవేళ డీవియేట్ అవుతుంది అన్న ఆలోచన ఉంటే ఇమీడియట్గా దాన్ని డిస్కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలోనే ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా సభా నిర్వహణ కమిటీ సలహా కమిటీ అంటే బీఏసీ అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ డిసైడ్ చేస్తుంది పార్లమెంట్లో రేపు ఏం జరగాలి బిజినెస్ అవర్సు దానికి సంబంధించింది. ఈ మధ్య బీఏసీ అనే దాన్ని ఫాలోనే కావట్లేదు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సంబంధం లేకుండానే బిజినెస్ని స్పీకర్ గారు ఆఫీస్ ద్వారా బిజినెస్ని నిర్ణయిస్తుర్రు. దీనికి నిదర్శనం మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ వారం కాక ఇంతకుముందు వారంలో మా ఎవరికి తెలియదు మాకు ఇచ్చిన బిజినెస్ డాక్యుమెంట్ ఏదైతే ముందు రోజు ఈవినింగ్ మాకు వస్తుందో మా ఈమెయిల్స్కి దాంట్లో ప్రధానమంత్రి గారి స్పీచే లేదు. తీరా పోయి హౌస్కి పోయి చూస్తే 12 గంటలకు ప్రధానమంత్రి గారు వచ్చారు. క్వశ్చన్ అవర్ కాగానే వచ్చి ఏంటంటే ప్రధానమంత్రి గారు సంబల్ ఇష్యూ మీద మాట్లాడతారని చెప్పి. సంబల్ ఇష్యూ అనేది ఈరోజు చాలా కీలకమైన అంశం. సంబల్ మీద మనం ఎప్పటి నుంచి మణిపూర్ మీద కానీ సంబల్ కానీ ఎక్కడెక్కడైతే రాయిట్స్ అవుతున్నాయో భారతదేశంలో వాటి మీద ప్రధానమంత్రి గారు చర్చ చేయాలని కోరుకుందే మేము. మరి కోరుకున్నప్పుడు ప్రధానమంత్రి గారు ఏదో చర్చకు వస్తున్నారంటే మా సభ్యులు కూడా ఎవరన్నా ముఖ్యమైనటువంటి అపోజిషన్ లీడర్స్ కానీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో సంబల్ ఇష్యూ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్ గారో లేకపోతే అఖిలేష్ యాదవ్ గారికి సంబంధించి వాళ్ళ స్పీకర్స్ ఎవరన్నా వచ్చి ఆ ఇష్యూ మీద రేస్ చేయడానికి ప్రిపేర్ అయ్యి వస్తారు. కానీ ఏం చెప్పకుండానే ప్రధానమంత్రి గారు వచ్చిర్రు మాట్లాడిరు దాని మీద క్వశ్చన్ ఎత్తడానికి ప్రయత్నం చేస్తే హౌస్ని అడ్జైన్ చేసి వెళ్ళిపోయారు. అంటే ఆయన మెసేజ్ ఒక్కటే ప్రజలకు ఇచ్చేసి దాని మీద ఫర్దర్ చర్చ కాకుండా అక్కడికి ఆ సబ్జెక్ట్ని క్లోజ్ చేసిరు. సో ఇది బీఏసీ నిర్ణయాలను కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు పార్లమెంట్లో వచ్చింది. అలాగే బడ్జెట్ మరియు వివిధ మంత్రిత్వ శాఖల్లో జరుగుతున్నట్టు గ్రాంట్స్ ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్లో బడ్జెట్ నడుస్తుంది. చర్చలో కీలక మంత్రిత్వ శాఖలను మినహాయించేసారు. బడ్జెట్ జరిగినప్పుడు బడ్జెట్ మీద ప్రతి మంత్రిత్వ శాఖలో ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు ఎలా ఖర్చు పెట్టబోతున్నారు ఏ ప్రాతినిధ్యాన్ని నిధులు భారతదేశ వ్యాప్తంగా డిస్బర్స్మెంట్ జరగబోతుంది అనేది చర్చ. అది ½ అవర్ పెడతారా 1 అవర్ పెడతారా 2 అవర్స్ పెడతారా హౌస్ని లాంగర్ టైమ్స్ నడిపిస్తారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో చూస్తే మీరు 12 దాకా కూడా హౌస్ నడిపించారు పరిస్థితి అవసరం ఉన్న రోజు. మరి అటువంటి పరిస్థితి పార్లమెంట్లో కూడా వచ్చినప్పుడు నడిపించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే సభ్యులందరూ అడుగుతుర్రు ప్రతి మంత్రిత్వ శాఖ మీద
గ్రాంట్స్ ఎట్లెట్లయితే డిస్బర్స్మెంట్ అవుతున్నాయో ఆ గ్రాంట్స్ మీద చర్చ అంటే దాని మీద 60% మినిస్ట్రీస్కి ఈసారి బిజినెస్ అవర్స్లో కేటాయించలేదు చర్చలల్లో. అగ్రికల్చర్, రైల్వే, ఇమిగ్రేషన్ కొన్ని అంశాలనే జతగర్చిర్రు. ఇంట్లో మ్యాక్సిమం అవాయిడ్ చేసిర్రు. డిస్కషన్ పాయింట్లో సభ్యులు కూడా మాట్లాడాలనుకుంటారు. ప్రతి దగ్గర కూడా రకరకాల ఇష్యూస్ మీద ఈరోజు బడ్జెట్లో కేటాయించిన ఇష్యూస్ మీద సభ్యులు మాట్లాడాలనుకుంటారు. సభ్యులలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ మీద చాలా అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ ఒక 10 minutes 5 minutes ఇస్తే ఈ బడ్జెట్లో ఏం పెట్టిర్రు, ఆ బడ్జెట్ కేటాయింపుల మీద చర్చ జరుగుద్ది.